విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, చూద్దాం. మీలాంటి వాళ్ళు పోయేసి కమాండర్ సూట్ కూడా ఉంటుంది. అందులో ఇక్కడ స్టే చేయొచ్చు. 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఉంటాయి. కాబట్టి వాల్యూ కదా అది. అవి కూడా మనం పెట్టచ్చు అనమాట. నువ్వు ఎక్కడున్నా కన్సెషన్ కావాలంటావు, లేదంటే ఏదైనా కలబెట్టాలనుకుంటావు. ఈ రెండులో ఎక్స్పర్ట్స్ కదా మీరు. అదే మా వెళ్ళలేకపోతే ఇక్కడ ఉంటే బెటర్. మీరు మళ్ళీ ఎందుకు అక్కడికి పోయి లేని పని కలబెట్టడం. ఓకే అండి, చూశాను. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగడానికి వీలు లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎక్కడా దెబ్బతినడానికి వీలు లేదు. అదే సమయంలో కాపు వర్గంలో కూడా పేదరికం ఉంది. ఆ పేదవాళ్లకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పాం. రిజర్వేషన్స్ ప్లస్ ఆర్థికంగా కూడా వాళ్ళకు వెసులుబాటు వచ్చే వరకు వాళ్ళకు ఆర్థిక వనరులు క్రియేట్ చేస్తామని చెప్పాం. దాని ప్రకారం మేము ముందుకు పోతున్నాం. నేను అందుకనే మీరు ఒకసారి చూస్తే మా విజన్లో విజన్ 2022 నేను అక్కడ పెట్టింది 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా, అగ్ర రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా ఉంటుంది. 2029 భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా ఉంటాం. నాట్ ఓన్లీ ఎకానమీ, హ్యాపీనెస్. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఐ మెన్షన్ హ్యాపీనెస్. అదే మరి 2050కి ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఒక బెస్ట్ డెస్టినేషన్ ఇన్ ది వరల్డ్ ఆంధ్రప్రదేశ్. నిన్న మీరు చూస్తే ప్రపంచం వచ్చి మన దగ్గరికి వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితిలో ఉన్నారు. అదే సమయంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ నేను పదే పదే చెప్తున్నాను. ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, ఆర్థిక అసమానతలు తగ్గించే నిర్ణయాలు అడుగడుగునా ఉంటాయి. ఆ మాట కూడా నేను చాలా స్పష్టంగా ఇచ్చాం. ఇక్కడ ఇవన్నీ చేసినప్పుడు, ఈ ఆర్థిక అసమానతలు తగ్గించాలనుకున్నప్పుడు, లేదంటే ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరికి కూడా ఎక్కడ అనుమానం లేకుండా అందరినీ కలుపుకొని తీసుకుపోవడం తెలుగుదేశం బాధ్యత. కానీ ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాను. ఒక్కొక్కసారి కులము, మతము, ప్రాంతం ఇలాంటి వాటితో కానీ ప్రజలు డ్రిఫ్ట్ అయిపోతే చాలా సమస్యలు వస్తాయి. 2 కులాలు సమాజంలో. ఒకటి డబ్బులుండే వాళ్ళ కులం, రెండోది డబ్బులు లేని కులం, పేద కులం. నా మద్దతు ఎప్పుడు కూడా పేదవాళ్ళకు ఉంటుంది. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కులాలు మనం గీసుకున్నటువంటి గీత, మనం కోరుకున్న పుట్ల. నువ్వు ఏ కులంలో పుట్టావో నీకు తెలియదు. నువ్వు పుట్టాలని కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే. అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు. లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. కానీ మనం అవి కోరుకోం. రెండోది మతం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఒక ఆయన హిందూ మతంలో దేవుళ్ళని పూజిస్తాడు, ఇంకొక ఆయన అల్లాను పూజిస్తారు, ఇంకొక ఆయన యేసు ప్రభువును పూజిస్తారు. ఇది ఒక నమ్మకం. బౌద్ధ మతం అయితే బౌద్ధుని ఇది చేస్తారు. ప్రాంతం కూడా మనం కోరుకొని పుట్ల. ప్రాంతంలో పుట్టాం. నేను రాయలసీమలో పుట్టాను. ఒక ఆయన ఈస్ట్ గోదావరిలో పుట్టాడు, ఒక ఆయన కృష్ణాలో పుట్టాడు. కృష్ణాలో పుట్టినానికి చిన్నప్పటి నీళ్లు ఉంటాయి. రాయలసీమలో పుట్టిన నీళ్లు లేకపోవచ్చు, లేవు. దట్ ఈజ్ ఏ గాడ్స్ డెస్టినీ. ఇవన్నీ కూడా ఈరోజు కొంతమంది రాజకీయాల కోసం దీన్ని ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు నేను చెప్పింది. ఆ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాం. దాన్నే అవసరమైతే ఇంకా ప్రజల్లో చైతన్యం కూడా తీసుకొస్తాను. ఏ మాట అయితే మేము చెప్పామో దాన్ని నిలబెట్టుకుంటాం. ఒక పక్క దాన్ని నిలబెట్టుకుంటూనే నేను మొన్న ఏదైతే చెప్పానో అదే మా మంత్రులు కూడా పోయి వారికి చెప్పారు. చెప్పిన తర్వాత వారు కూడా విత్డ్రా చేసుకున్నారు. సంతోషం, అభినందిస్తున్నా. అదే సమయంలో నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం ఎవ్వరు చెప్పకపోయినా ఆ పని చేస్తాం. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎప్పటికప్పుడు నా బాధ్యత నాకు గుర్తుంది. 208 రోజులు పాదయాత్ర చేసిన వాడిని నేను. ఈ దేశంలో నా స్థాయి నాయకుడు ఎవడు చేయలే. యు నేమ్ వన్ పర్సన్ హూ హెస్ డన్ వాట్ పర్పస్? ఎవరి కోసం? నా కోసం కాదు. ప్రజల యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేశాను.
ఒక సామాజిక కార్యకర్తగా తిరిగాను. ఇంటింటికి వెళ్ళాను. వారి యొక్క పరిస్థితులను అధ్యయనం చేయడం కాకుండా వాళ్ళ కష్ట నష్టాలని కళ్ళారా చూసిన వ్యక్తిని. అది నా జీవితాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసింది. అది అయిన తర్వాత నేను 2 సార్లు నిరవధిక నిరాహారశీలు చేశాను. రైతుల కోసం ఒకసారి 8 రోజులు చేశాను ఎమ్మెల్యే క్వార్టర్స్లో. రాష్ట్రం కోసం వీళ్ళు చేసిన అరాచకమైన పనికి 8 రోజులు ఢిల్లీలో చేశాను. ఆ 2 కూడా నేను మీరు చూస్తే చాలా జీవితంతోనే పోరాడి చేశాను. ఇవన్నీ నా జీవితంలో అడుగడుగునా నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. డెఫినెట్గా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ కాపుల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్ని విధాల న్యాయం జరగాలి. ఆ న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వం ముందుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి 1000 కోట్లు పెడతా ఉన్నాం. 9 నెలల్లో రిపోర్ట్ కూడా ఇమ్మని చెప్పి మొన్నే కోరాను. ఇంకొక పక్కన ఈ సంవత్సరం వచ్చిన అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ చేసి ఎంతవరకు వీలైతే అన్ని అప్లికేషన్స్ క్లియర్ చేసి మ్యాక్సిమం వాళ్ళని ఆదుకుంటాం. నేను అందుకనే చెప్పానంటే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక రాజకీయ లబ్ధి కోసం నేను పదే చెప్పాను. ఇది ఒక సున్నితమైన సమస్య, జటిలం చేయొద్దండి. సున్నితమైన సమస్యను జటిలం చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం కంట్రోల్లో ఉండండి, నిబంధనలు ఉండి. ఎవరు చేయలేని పని మేము చేస్తున్నాం. ఇంతవరకు చెప్పారు, ఎవడు చేయలే. కానీ ఈరోజు చెప్పింది సాధ్యం చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరు సహకరించాలే. కానీ రాజకీయ లబ్ధి కోసం కొంతమందిని మీరు చూస్తే మనం జరిగింది ఏంటి? అక్కడ ఎవరు చేశారు? ఆ ట్రైన్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చేసే పరిస్థితులు లేరు. బయట నుంచి వచ్చారు, రాజకీయ లబ్ధి కోసం వచ్చారు. ఆ రోజు నేను చెప్పాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పింది. ఈరోజు అభివృద్ధి చూస్తే ఒక పక్క ఆనందం, ఒక పక్క వీళ్ళ కొంతమంది అరాచకాలు చూస్తే, కుట్రలు చూస్తే బాధ కలుగుతుంది. దుర్మార్గం. లేకుంటే ఎవరైనా కలుస్తారంటే ఆ ట్రైన్ని ఎవరు కాల్చారు? వీళ్ళే కాల్చేశారు. కాబట్టి అవన్నీ ఎన్క్వైరీ అవన్నీ చేస్తే ఎవరైతే ఇన్వాల్వ్ కాలేదో వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు ఉండవు. ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పట్ల తరో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజులు రిపీట్ కాకుండా ఏం చేయాలని కూడా అందరూ చర్చ చేయాలి. ఇప్పుడు మనందరం ఉన్నామండి. ఎవడో ఒక ఆయన వస్తాడు, వచ్చి ఒక తుపాకెత్తుకొచ్చి లేకపోతే కత్తి తీసుకొస్తే వీరంగం చేస్తే మనం ఏమవుతామండి? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా? ఈ అరాచకాలు జరిగితే ఎక్కడ పోతున్నాం? మీరు రోడ్డు మీదకి రావాలంటే మీకు ఏ సెక్యూరిటీ? మిమ్మల్ని దంతారు, ఇంకొకరు దంతారు, అందరిని దంతారు. అరాచకం చేయడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ వేర్ వీఆర్ విల్ వర్క్ ఇట్ అవుట్. నో వాట్ ఐఎమ్ సేయింగ్, అది ఇష్యూ వేరే, ఇది ఇష్యూ వేరే. వెరీ క్లియర్. ఇది ఇష్యూకు సంబంధించి కాపుల సంక్షేమానికి మేము అన్ని చేసాం చెప్పడం. అది ఇష్యూ, లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఆయనే గారు నేను పదే చెప్పాను. ఎవరైతే రాయలసీమ నుంచి మనుషులు పంపించారో వాళ్ళు కూడా దోషులు, అసలు దోషులు వాళ్ళు. ఏదైనా వేదిక ఒకటి క్రియేట్ చేస్తే ఆ వేదికలో ఈయనకెంత ఉంది భాగం, వాళ్ళు ఎవరు పంపించారనేది ఇంపార్టెంట్ ఇష్యూ. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ బస్సు ట్రైన్ గాలిపోయింది వాస్తవం, వెహికల్స్ గాలిపోయింది వాస్తవం, పోలీస్ స్టేషన్ తగలబెట్టింది వాస్తవం. ఇది అండ్ నో తరో ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని అమాయకుల్ని ఎట్టే పరిస్థితులు కూడా పనిష్ చేయం. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. బట్ రాబోయే రోజులు ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది కాదు క్వశ్చన్. అది దెర్ ఆర్ 2 ఇష్యూస్. ఒకటి ఆయన కూర్చోవడం చేయడం, 2 ఆ సమయంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మొత్తం ఇష్టానుసారంగా స్థైర్య విహారం చేయడం. కాబట్టి 2 ఉన్నాయి. నేను ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా నేను ఎక్కడ మాట మార్చలేదు, దానిపైన ఉన్నా. కానీ ఇవన్నీ కూడా జరగకుండా ఈ రాష్ట్రంలో నేను అందుకే మీకు చెప్పాను, నేను ప్రజల్లో చర్చ చేయాలనుకుంటున్నా. ఈ రాబోయే రోజుల్లో కులాలు, మతాలు, ప్రాంతాలు ఎక్కడికి పోతున్నాం, ఎక్కడ డెవలప్మెంట్ కాలేదు, ఎవరు ఊహించారు? బైఫర్కేషన్ జరిగిన తర్వాత జీతాలు కూడా ఇవ్వలేమనే రాష్ట్రాన్ని రోజు రోజుకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది అనే దిశగా మనం తీసుకుపోతా ఉంటే దానికి ప్రతి ఒక్కరూ సహకరించి శాంతి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు.
కాదు, చిరంజీవి కూడా ఎందుకు పోవాలండి? మీరు చెప్పండి పోనీ. కాదు, ఆయన ఏం చేశారండి? వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ఒకసారి మీరు చేయలేని పని మేము చేస్తే అభినందించాలి పోయి, మీరు చేసే పని ఏంటి? మీరు ఎందుకు ఆ రోజు పార్టీ పెట్టారు? ఎందుకు ఆ రోజు కాంగ్రెస్లో కలిపారు? కాంగ్రెస్ ఎప్పుడైనా ఒక మాట మాట్లాడిందా? ఒక్క రూపాయి పనిచేసిందా? అలాంటి పార్టీ తరఫున మళ్ళా పోయేసి మీరు నన్ను విమర్శించడం ఏంటి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్.